హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 19th ఏప్రిల్ 2025. టైం వచ్చేసి 8 PM అయితే అవుతా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి రీసెంట్గా దుబాయ్లో జరిగిన సంఘటన అయితే మీరందరూ ఈ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ నిర్మల్ జిల్లా సోన్ మండల్కు చెందిన అష్టపు ప్రేమ్ సాగర్తో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల్ దమ్మన్నపేట్ విలేజ్కు చెందిన స్వర్గం శ్రీనివాస్, మరి వీళ్ళిద్దరూ కూడా మొన్న దుబాయ్లో హత్యకు గురవ్వడం అయితే జరిగింది. ఇక మన ఎన్ఆర్ఐ అడ్వైజరీ టీం వచ్చేసి ఈ మృతుల ఇళ్లలోకి వెళ్ళి పరామర్శించడం, అంతేకాకుండా జపాన్ విజిటింగ్లో ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ డెడ్ బాడీలకు సంబంధించి వెంటనే అప్డేట్స్ తీసుకుంటూ మొత్తానికి 2-3 రోజుల్లోనే ఈ డెడ్ బాడీలను నిన్న తిరిగి ఇండియాకి అయితే పంపించడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మనం ధన్యవాదాలు అయితే తెలియజేద్దాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన సౌదీ అరేబియాకు సంబంధించిన ఈ వీసాలు. మన డొమెస్టిక్ వర్కర్స్ అయిన ఈ సైహాస్ ఆమిల్ మంజిలీ అంటాం మనం. హౌస్ డ్రైవర్ మరియు హౌస్ వర్కర్ వీళ్ళకి ఇండియాలో ఎటువంటి టెస్టులు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా మెడికల్ టెస్ట్ పాస్ అయిపోయి వీసా స్టాంపింగ్ చేసేసుకొని టికెట్ తీసుకొని సౌదీ అరేబియాకు ట్రావెల్ అయితే చేయవచ్చు. మరి వీళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టేసి ఈ ప్రొఫెషన్ వీసాలు ఏవైతే ఉన్నాయో, ప్రొఫెషన్ వీసాలకు సంబంధించి మీరు 100% టెస్ట్ అటెండ్ అవ్వాలి. టెస్ట్ పాస్ అయితేనే మీకు వీసా స్టాంపింగ్ అవుతుంది. అప్పుడే మీరు సౌదీ అరేబియాకు ట్రావెల్ అయితే చేయవచ్చు. మరి ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా అంటే 100% ఉంది అని చెప్పవచ్చు. మీరు వీసా తీసుకునేటప్పుడే ప్రొఫెషన్ వీసాలో ఈ ఆమిల్, తహమీల్ తన్జిల్ అంటాం మనం, ఈ లోడింగ్ అన్లోడింగ్ వీసా, ఈ వీసా తీసేసుకోండి. ఈ వీసాకి ఎటువంటి టెస్టులు ఉండవు. మామూలుగానే మెడికల్ చేసేసుకొని వీసా స్టాంపింగ్ చేసుకొని సౌదీ అరేబియాకి అయితే వచ్చేయండి. మీరు వచ్చిన తర్వాత మీకు ఇహామా నంబర్ ఇష్యూ అయిపోతుంది. ఇహామా నంబర్ పైన ఒక 1000 రియాల్స్ డిపాజిట్ చేసి మనం అరబిక్లో తహదీల్ మైనా అంటాం, అదే ప్రొఫెషన్ చేంజ్. మీకు నచ్చిన ప్రొఫెషన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఎవరైతే వీసా ఇస్తూ ఉన్నారో ఆ ఏజెంట్తో మీరు ఖచ్చితంగా మాట్లాడుకోండి. కఫిల్కు సంబంధించిన ఈ సిఆర్ సిజిల్ కానీ మిగతా కఫిల్ స్టేటస్ కానీ అంతా ఓకే ఉండి కఫిల్ సపోర్ట్ చేస్తాడు అనుకుంటేనే మీరు ఈ లోడింగ్ అన్లోడింగ్ వీసాలో వచ్చేయండి. వచ్చాక మీరు ఆరామ్సే 100% మీకు నచ్చిన ప్రొఫెషన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళు చాలామందికి ఇహామాల పైన హురూబ్ అయితే ఉంది. మరి ఈ హురూబ్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్లో వెళ్ళిపోతే వీళ్ళకు తిరిగి ఎంట్రీ అయితే ఉండదు, ట్రావెల్ బ్యాన్ అయితే ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది కాసేపు పక్కన పెట్టేస్తే ఈ హురూబ్ ఉన్న వాళ్ళే కాకుండా హురూబ్ లేకుండా ఇహామా ఎక్స్పైరీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. మరి మీరు వీలైనంత తొందరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇండియన్ ఎంబసీ ద్వారా వెళ్తారో లేదంటే మనలాంటి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వెళ్తారో మీ ఇష్టం, కానీ వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మీరు వెళ్ళిపోయి ఒక 6 months అలా ఇంటి దగ్గర ఉండేసి మీరు ఆరామ్సే మళ్ళీ కొత్త వీసా తీసుకొని సౌదీ అరేబియాకి ట్రావెల్ అయితే చేయొచ్చు. ఇది 100% వాస్తవం. ఇక మీరు రావచ్చు, మీకు ఇహామా ఇష్యూ అయిపోతుంది, మళ్ళీ యథావిధిగా మీరు రీఎంట్రీలో వెళ్ళొచ్చు, రావచ్చు. మీకు ఎటువంటి ట్రావెల్ బ్యాన్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ సౌదీ అరేబియాలో ఎప్పుడు సిస్టమ్, ఎప్పుడు కొత్త రూల్స్ వస్తాయో తెలియదు. అందుకని చెప్పేసి ఇహామా ఎక్స్పైరీ ఉన్న వాళ్ళు దాదాపు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళు చాలామంది కూడా ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారు. అదేంటంటే, ఎవరికైతే ప్రొఫెషన్ ఇహామాలో ఉండి ఇహామా ఎక్స్పైరీ అయి ఉందో వాళ్ళందరికీ కూడా ఈ మధ్య ఈ MOL మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సైట్లో మనం చెక్ చేసుకుంటే మోకోఫ్ అని చూపిస్తూ ఉంది. అరబిక్లో మనం మోకోఫ్ అని ఆమిల్ అని అంటాం, దీన్నే సస్పెండెడ్ అని కూడా అంటాం. ఈ సస్పెండెడ్ అని ఎవరికి వస్తుందంటే, మీ యొక్క ఇహామా 2 లేదా 3 సంవత్సరాలు అంతకు మించి ఎక్స్పైరీ ఉంటే మీకు సిస్టంలో ఆటోమేటిక్గా మోకోఫ్ అని చూపిస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో ఎవరికైతే మీ స్పాన్సర్, మీ కఫిల్ కానీ మీ కంపెనీ కానీ మీకు ఫైనలైజ్డ్ వీసా ఇష్యూ చేసి మీరు వెళ్లకుండా అది ఎక్స్పైర్ అయిపోయాక కూడా మీరు సౌదీ అరేబియాలో స్టే చేస్తూ ఉంటే మీకందరికీ కూడా ఈ సిస్టంలో మోకోఫ్ సస్పెండెడ్ అని వస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మీరెవరూ భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు 100% మళ్ళీ ఫైనలైజ్డ్ చేయించుకొని ఇండియా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మీకు ఎటువంటి ట్రావెల్ బ్యాన్ లేకుండా మీరు కొత్త వీసాలో ఆరామ్సే సౌదీ అరేబియాకు ట్రావెల్ అయితే చేయవచ్చు. ఇది 100% వాస్తవం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కాస్త యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి సౌదీ అరేబియాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళ కోసం సౌదీ జవాజాత్ కానీ లేదంటే ఇండియన్ ఎంబసీకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రియాద్ బథాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు, లేదంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. మీ రామ్. థ్యాంక్ యూ.